హలో అండి, ఈరోజు నేను సొరకాయ పచ్చడి చేసి చూపించబోతున్నానండి. వెల్లుల్లి లేకుండా కార్తీక మాసం స్పెషల్గా చేసి చూపించబోతున్నాను. వేడి వేడి అన్నంలో చాలా కమ్మగా ఉంటుంది నెయ్యి వేసుకొని తింటే. సొరకాయతో పప్పు చేసుకుంటాము, కూర చేసుకుంటాము, సొరకాయ అప్పలు, స్వీటు అన్నీ చేసుకుంటాము. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఒక ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ పోసుకొని కాస్త వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక 7-8 పచ్చిమిరపకాయలని వేసుకుందాము. కట్ వేసుకొని లైట్గా ఫ్రై చేసి ఇందులో ఒక చిన్న సొరకాయ ముక్కలుగా కట్ చేసుకున్నాను. లేత సొరకాయ తీసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఆ సొరకాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక పెద్ద టమాటోని వేసాను ముక్కలుగా కట్ చేసుకొని. హ్యాండ్ఫుల్ కొత్తిమీర వేసానండి. ఫ్రెష్ కొత్తిమీరని వేసుకొని పైనుంచి కల్లుప్పు చల్లుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దీని మీద మూత పెడదాము కాస్త మగ్గే వరకు. ఒక 5 నిమిషాల తర్వాత కాస్త మగ్గిందండి. మూత తీసి కొంచెం పసుపు, కాస్త చింతపండు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మరొకసారి మూత పెట్టుకుందాము. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి చక్కగా మగ్గిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసి తరితరిగా మనం గ్రైండ్ చేసుకుందాము. మరీ పేస్ట్ చేసుకోకూడదు. తాలింపు కోసం నూనె, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసుకుందాము. కాస్త పసుపు వేసుకొని కలర్ కోసం కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న సొరకాయ మిశ్రమాన్ని ఇందులో వేసి మిక్స్ చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు కావాలంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.